జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. 8 ఏళ్ల క్రితం తల్లి ప్రాణాలు తీసుకున్న అదే దూలానికి ఉరేసుకుంది కూతురు సహస్ర. భర్త వేధింపులు భరించలేక 2017లో సహస్ర తల్లి జ్యోతి బలవన్మరణానికి పాల్పడింది. ఆ తర్వాత మరో పెళ్లి చేసుకున్నాడు భర్త రవి. సవతి తల్లి ఇతర కుటుంబ సభ్యుల వేధింపుల వల్లే సహస్ర చనిపోయిందంటూ బంధువులు ఆరోపిస్తున్నారు, ఆందోళన చేపట్టారు. రవితో పాటు అతని భార్యను కూడా అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన. 15 ఏళ్ల ఒక టీనేజర్ బలవన్మరణానికి పాల్పడిన ఘటనతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. నిజంగా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో మానవత్వం మంట గలిపే ఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే సహస్ర బలవన్మరణానికి పాల్పడిందా లేదా ఆమె సవతి తల్లి తండ్రితో కలిసి చంపిందా అనేది మాత్రం ఇప్పుడు అనుమానాస్పదంగా మారుతోంది. ఇక ఈ నేపథ్యంలో తండ్రి సవతి తల్లి కలిసి మైనర్ బాలికను హత్య చేసినట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఉదంతం జిల్లాలో సంచలనం రేపుతోంది. మానవ సంబంధాలకు సమాజంలో ఏమాత్రం విలువలేదంటూ చెప్పడానికి ఈ ఘటన నిదర్శనంగా మారుతుందంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎండపల్లి మండలం కొండాపూర్కు చెందిన వేణింక రవి జ్యోతిలకు 16 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారి కాపురానికి గుర్తుగా కొడుకు కూతురున్నారు. ఇక 2017లో రవి భార్య జ్యోతి బలవన్మరణానికి పాల్పడింది. అప్పుడు భర్త వేధింపులే కారణమంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. తర్వాత రవి మరొక మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. తల్లి చనిపోయినప్పటి నుంచి కూడా సహస్రను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా పంపేవారు కాదని, పైగా తండ్రి సవతి తల్లి బంధువులు కలిసి ఆమె నిరంతరం మానసికంగా వేధించారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే తండ్రి రవి సవతి తల్లి కలిసి సహస్రను హత్య చేసి ఉరివేసుకున్నట్టుగా కూడా చిత్రీకరిస్తున్నారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పుడు తల్లి జ్యోతిని, ఇప్పుడు కూతురు సహస్రను కూడా రవి అతని బంధువులు కలిసి హత్య చేసి చంపారంటూ కూడా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో స్థానికంగా కలకలం రేగుతోంది. 15 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి, ఉరివేసుకుందంటూ చనిపోయిందంటూ పేరెంట్స్ చెప్తున్నప్పటికీ కాదు, బాలికను హత్య చేసి ఉంటారంటూ అమ్మమ్మ ఫిర్యాదుతో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కొండాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రస్తుతం అక్కడ కలకలం రేగుతోంది. తండ్రి సవతి తల్లి కలిసి ఆ అమ్మాయిని హత్య చేసినట్టుగా కూడా ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం బంధువులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, మా ప్రతినిధి శ్రీనివాస్తో మాట్లాడడంతో ఒకసారి ఆ బంధువులు ఏమన్నారు చూద్దాం. సహస్ర చనిపోయిన తర్వాత అంటే గతంలో కూడా వాళ్ళ తల్లి చనిపోయిన తీరు, ఇప్పుడు ఈమె కూడా చనిపోయిన తీరును ఒకే రకంగా ఉంది. తండ్రి చంపాడు, అలాగే సవతి తల్లి కలిసి ఇప్పుడు అమ్మాయిని చంపిందంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు ఒకసారి చూద్దాం. మా అక్క పేరు జ్యోతి. 16 సంవత్సరాల కింద రవి అనే కొండాపూర్ అయిన రవి అనేట ఆయనకు ఇచ్చి పెళ్ళి చేసిర్రు. పెళ్ళైన తర్వాత 1 ఇయర్కే పాప పుట్టింది. మళ్ళీ పాప చిన్నగా ఉండగానే బాబు పుట్టిండు. వాళ్ళ తర్వాత 8 సంవత్సరాలకు పెళ్ళైన 8 సంవత్సరాలకు మా అక్క ఇంట్లో బాగా గొడవలయ్యి మానసిక ఒత్తిడికి బాగా వాళ్ళ అత్త, మామ, భర్త, మరిది వీళ్ళందరూ వేధింపులకు గురై టార్చర్ బాగా చేస్తే ఆమె సేమ్ దూలానికి అట్లా ఉరివేసుకుంది. తర్వాత ఇప్పుడు 8 సంవత్సరాలప్పుడు ఆ పిల్లలు 8 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల కింద ఆ పిల్లలు 8 సంవత్సరాల పాప, 7 సంవత్సరాల బాబు. ఇప్పుడు ఆ పాప కూడా సేమ్ 8 సంవత్సరాల తర్వాత కూడా ఆ పాప సేమ్ మళ్ళీ అదే దూలానికి అట్లనే చేసుకుంది. ఎందుకనంటే ఆమె పెళ్ళైన తర్వాత మా అక్క చనిపోయినాక 3 నెలలకే మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. ఆమె వల్ల అతని వల్ల వాళ్ళు ఏమని బాగా ఇబ్బంది పెట్టిరో, బాగా ఒత్తిడికి లోనయ్యి ఆ పిల్ల బాగా డిప్రెషన్కి గురై ఆమె కూడా సేమ్ మళ్ళీ మా అక్క లాగానే అదే దూలానికి ఉరివేసుకొని చనిపోయింది. ఇప్పుడు కాకపోతే అప్పుడు మేము పిల్లలు ఉన్నారని అతన్ని ఏం చేయలేదు, చిన్న పిల్లలు కదా అని చెప్పి కేసు అది ఇది ఏం చేయలేదు, పిల్లల్ని చూసుకుంటాడు కదా అని. ఇప్పుడు పిల్లనే లేదు. ఇప్పుడు ఆయనకు మాత్రం ఇక ఘోరంగా శిక్షించాలి. నా బిడ్డ జ్యోతిని కొండపూరు ఇచ్చి రవికి ఇచ్చి పెళ్లి చేసిన కొడుకో బిడ్డ, అత్తమామ ఏదైనా మరిది భర్త కలిసిన బిడ్డను అప్పుడు ఇట్లనే చేసిర్రు, దూలానికి వేసుకొని చనిపోయింది. మళ్ళీ ఇప్పుడు 8 ఏళ్ళకు నేను నా బిడ్డను మారేసి వచ్చిందంటే నేను ఆ ఊళ్ళో అడుగు పెట్టలే. మళ్ళీ ఇప్పుడు 8 సంవత్సరాలకు నా మనవరాలు కూడా అదే రకంగా వేసుకొని ఒత్తిడి వల్ల సమితి తల్లి, నానమ్మ, బాబాయ్, తండ్రి ఒత్తిడి వల్లనే నా మనవరాలు కూడా చనిపోయింది. రైట్, ఈ క్రమంలోనే సవతి తల్లి అలాగే
తండ్రి రవి కలిసి ఆ అమ్మాయిని చంపినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఒకే దూలానికి గతంలో తల్లి బలవన్మరణానికి పాల్పడ్డ ప్లేస్లోనే మళ్ళీ కూతురు బలవన్మరణానికి పాల్పడడం ఇదంతా కూడా మిస్టరీగా మారిందంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక సవతి తల్లి వేధింపులు, తండ్రి వేధింపులతోనే తమ మనవరాలు చనిపోయిందంటూ కూడా ఆమె అమ్మమ్మ ఆరోపిస్తుంది. మొత్తం మీద కొండాపూర్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది. రైట్, మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, కొండాపూర్లో ఈ సహస్ర హత్య జరిగిందా, ఆత్మహత్య, అసలు ఏం జరిగింది? బంధువుల ఆరోపణలు డిఫరెంట్గా ఉన్నాయి. జరిగిన విషయం ఏంటి, అసలు ఏం జరిగింది, పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం సహస్ర మరణము అయితే ఇప్పుడు హత్యనా ఆత్మహత్యనా తేలలేకపోతున్నటువంటి పరిస్థితి. అయితే 8 ఏళ్ల క్రితము ఎక్కడైతే తల్లి ప్రాణాలు తీసుకుందో ఇప్పుడు అదే ప్లేస్ లోపల అదే దులానికి కూతురు కూడా అక్కడ ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలము బక్కెపల్లి గ్రామానికి చెందినటువంటి జ్యోతి 16 సంవత్సరాల క్రితము కొండాపూరు గ్రామానికి చెందినటువంటి రవితో వివాహం జరిగింది. అయితే కొద్ది రోజులు బాగానే ఉన్నా గానీ ఆ తర్వాత కలహాలు కారణంగా భర్త వేధింపులు భరించలేక 2017లో జ్యోతి ఉరివేసుకుని చెందింది. అయితే తర్వాత మళ్ళీ రవి వేరే వివాహం చేసుకున్నారు. వేరే వివాహం చేసుకున్న తర్వాత ఆ పినతల్లి ఇటు ఎవరైతే ఇప్పుడు కూతురు ఉందో జ్యోతి, అతని యొక్క కూతురు సహస్రను ఇబ్బందులు పెట్టడము, తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా హింసించడంతో ఇప్పుడు అదే గ్రామానికి లోపల ఎక్కడైతే ఆ తల్లి మరణించిందో అదే అక్కడనే మళ్ళీ దూలానికి ఊరివేసుకొని ఇద్దరు కూడా ఒకే చోట ప్రాణం తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఆ తల్లి ఎక్కడ చనిపోయిందో కూతురు కూడా అక్కడే చనిపోయిందని చెప్పి వారి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే జ్యోతి భర్త రవి, అతని తల్లి సవితి తల్లి ఇటు కుటుంబాల వేరింపులే కారణం అని చెప్పి అయితే ఇప్పుడు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసులు దీనిపైన కేసు కూడా నమోదు చేసుకున్నారు, విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే గ్రామం అంతా కూడా కన్నీటి వాతావరణం లోపల మునిగిపోయింది. అయితే ఇప్పుడు హత్యనా ఆత్మహత్యనా అనేటువంటిది అయితే పోలీసులు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో కొండాపూర్లో జరిగిన ఈ ఘటన ఒకసారిగా కలకలం రేపింది. గతంలో కూడా తల్లిని ఇదే రకంగా తండ్రి హింసించడంతో తల్లి బలవన్మరణానికి పాల్పడిందంటూ ఆరోపణలున్నాయి. 2017లో తల్లి ఎక్కడైతే బలవన్మరణానికి పాల్పడిందో అదే ప్లేస్లో అదే దూలానికి కుమార్తె సహస్ర కూడా బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఒకసారిగా బంధువులైతే తీవ్ర ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే సవతి తల్లి సవిత, ఈ రవి సవిత అనే ఆమెని మళ్ళీ 2017లో పెళ్లి చేసుకున్నాడు. భార్య చనిపోయిన వెంటనే ఆమె, తండ్రి, అలాగే వాళ్ళ తరపు బంధువులంతా కలిసి ఆమెను వేధించారంటూ చెప్తున్నారు. అప్పుడు భార్యను గట్లే వేధించడం వల్లే చనిపోయింది. ఇప్పుడు కుమార్తెను కూడా అలాగే వేధించారు అంటూ వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు. మొత్తం మీద 15 ఏళ్ల బాలిక, మంచి భవిష్యత్తున్న బాలిక వీళ్ళ వేధింపుల వల్లే, సరే తన బలవన్మరణానికి పాల్పడ్డా లేదా తనని చంపేసినా కూడా దీనంతటి కారణం వాళ్ళే అంటూ ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక అమ్మమ్మ అలాగే చిన్నమ్మ బంధువులు. ఈ ఫిర్యాదుతో ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో ఆమె తల్లి చనిపోయిన కేసు సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. ఈ ఉదంతంతో ఒకసారిగా జగిత్యాల జిల్లాలో కలకలం రేగింది. రవితో పాటు అతని భార్యను అరెస్ట్ చేయాలంటూ బంధువులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు.